ఇప్పుడది వెళ్ళబోయేది గుణతోనిగా. అదెప్పుడు బయటపడుతుందో. జరిగి నెల దాటుతుంది కదక్కా. పార్టీ పెట్టిన పర్పస్ రిజల్ట్ రేపో మాపో ఈరోజు కూడా బయటపడచ్చు. ఎస్, ఇక చామంతికి గుణాన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే గతి లేదు. ఎస్ ఆంటీ, చెప్పింది చేశాను. మరి నన్ను అప్రిషియేట్ చేయరా? నువ్వు గ్రేట్ నిషా. సూపర్ నిషా. నువ్విక ఎన్నో రోజులు నా ఇంట్లో ఉండవే. బయట పడుతుంది ఆ కసాయి వాడితోనే నీకు తాళి కట్టించేస్తా. ఈరోజు పప్పు చాలా బాగుంది. ఏదో కొత్త ఫ్లేవర్ వచ్చింది. ఏం చేంజ్ చేసావు చంద్రిక? అవును, ఎప్పుడూ చేసేదానికన్నా ఈరోజు చాలా బాగుంది. ఇలానే అన్ని రోజులు ఉండొచ్చు కదా. వండింది నేను కాదమ్మా, ఈరోజు చామంతి వంట చేసింది. నీకు తొందర ఎక్కువక్క, తెలుసుకోకుండా దాన్ని పొగిడేశావు. చిచి, అసలు దీన్ని ఎవరైనా పప్పంటారా? మరేమంటారు? దాన్ని మా ఇంటికి పంపించు ప్రేమ్. మా చెఫ్లు చెప్తారు ఎలా వండాలో. వాళ్ళ దగ్గర నేర్చుకోమని చెప్పు. ఏమోనమ్మా, మాకైతే చాలా బాగుంది. రమా కూడా పప్పుతోనే సగం అన్నం తినేసింది. ఇది వండిందని నాకు తెలీదే. పాపం ఎందుకులే తిట్టడమని ఆంటీ చెప్పుండరు అంకుల్. నేనైతే తప్పు చేసింది చెప్తేనే సరిదిద్దుకుంటారు అని చెప్తాను. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి. అసలు నీకేది చేతి కదే. నాకే వద్దులే, మీరు తినండి. అయ్యో నిషమ్మా, నేనెవరైనా చిన్నపిల్లనా? అది ముందే చెప్పాలి కదా నిషా. ఉపయోగించుకున్నాక చెప్తే కరెక్ట్ కాదు కదా. ప్రేమ్, ఇంకాపుతావా? చెప్తున్నాను నిషా. రే, వదిలేరా. సరే, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో నిషా. అందరం తిన్నాం, ఎవరికి వామిటింగ్ కాలేదు. నిషాకి మాత్రం ఎందుకైంది? అదే కదా, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా. కావాలని చేసుకొని ఉంటుంది. అలా కూడా వస్తుందా? సర్లే, మీరు తినండి. ఛాన్సే లేదు. వేరే ఏదో అయ్యుంటుంది. అసలేమై ఉంటుంది? ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం. పయనం సాగించు మరచి గతమునిక
నువ్వు అదొక నటన పెళ్ళనే నమ్ముతున్నావు కదా? ఇంకా ఎన్ని రోజులని నీ మనసులో బాధని నీ కళ్ళలో దాచుకుంటావు చామంతి? దేనికైనా ఒక హద్దుంటుంది. ఇప్పటికీ నిన్ను ప్రేమ్ బాబుకి దగ్గర కాకుండా ఏది ఆపుతుందో నాకైతే అర్థం కావడం లేదు. నీ కళ్ళ ముందే నిషాకి ప్రేమ్ బాబుకి పెళ్ళైపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావని నేననుకోవట్లేదు. కానీ ఇంత బాధపడుతూ ఈ బాధనంతా నీ మనసులోనే దాచుకోవడం ఎందుకు చామంతి? ఊరుకో అత్త, బాధ ఏం లేదు. ఎందుకుంటుంది? నేనేం బాధపడ్డం లేదు. దేనికి బాధ? ఏం లేదత్తా. నేను ఒక ఆడదాన్నే చామంతి. ఒక ఆడదాని మనసేంటో, అందులోని బాధేంటో నాకు తెలుసు. ప్రేమ్ బాబు తిన్న కంచంలో తిన్నావు. అలా భార్య మాత్రమే చేస్తుంది. అంటే నువ్వు ప్రేమ్ బాబునేగా భర్తగా అనుకుంటున్నావు. అది అనుకొని చేసింది కాదత్తా. పోనీ దైవం మీ ఇద్దరిని భార్యాభర్తలు కావాలనుకుంటోందని అని అనుకోవచ్చు కదా. చూడు చామంతి, నువ్వింకా ధైర్యం చేయకపోతే ఈ బాధే నీకు జీవితాంతం మిగిలిపోతుందమ్మా. అర్థమవుతుంది, నువ్వు బయటపడలేవు. ఇంకా నేను ఓపిక పట్టలేను. ఇప్పుడే హర్షవర్ధన్ గారి దగ్గరికి వెళ్ళి మీ ప్రేమ గురించి చెప్పేస్తాను. అత్తా, అంత పని మాత్రం చేయకత్తా. ఎందుకు చేయకూడదు? ఇంకా నన్ను ఆపొద్దు చామంతి. మీ జీవితాలు నాశనం అవుతుంటే ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను. ఆయనకి చెప్పేస్తాను. ఆయన అర్థం చేసుకుంటారు. ఈ పెళ్లి ఆపుతారు, మిమ్మల్ని కలుపుతారు. నేను చెప్పేస్తాను. అత్తా, 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 దయచేసి అయ్యగారితో చెప్పొద్దత్తా. వద్దత్తా. ఎందుకొద్దు చామంతి? ఎల్లుండి జరగబోయే అనర్థాన్ని ఆపాలంటే బాబుగారికి మీ ప్రేమ గురించి చెప్పడమే కరెక్ట్. నన్ను కాపకు. అత్తా, నీకు అర్థం కావట్లేదత్తా. నువ్వలా చెబితే ఇన్ని రోజులు నన్ను ప్రేమగా చూసిన అయ్యగారు నన్ను అసహించుకుంటారు. అలా జరిగితే నేను బ్రతికే బతుక్కి అర్థం ఉండదత్తా. బాబుగారు అలాగేం అనరు చామంతి. నువ్వు ఊహించుకోకు. అత్తా, నువ్వు నా గురించి ప్రేమ్ బాబు గురించి ఆలోచిస్తున్నావు.